36 గంటల ధర్నాలో భాగంగా ఏపీ ఆశా వర్కర్లు రాత్రంతా జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ కార్యాలయాల వద్ద నడి రోడ్డుపైన నిద్రిస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా నల్లమలూరు నుంచి 1000 మందికి పైగా వచ్చి ఆందోళన చేస్తున్నారు. వణికించే చలి కూడా లెక్క చేయకుండా తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఆశా వర్కర్ల 36 గంటల ధర్నాపై ఏలూరు కలెక్టరేట్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సెంటర్లకు సంబంధించినటువంటి వర్కర్లు హెల్పర్లు సమ్మె చేస్తుండగా మరోవైపు ఆశా వర్కర్లు కూడా రోడ్డెక్కారు. ఈరోజు 36 గంటల దీక్షకు దిగారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏలూరులో జిల్లా కలెక్టరేట్ వద్ద నడి రోడ్డుపై ఆశా వర్కర్లు మహిళలందరూ కూడా నడి రోడ్డుపైనే నిద్రించారు. అర్ధరాత్రి అయినా సరే వణికించే చలిలో కూడా వారు ఈరోజు వచ్చి తమ సమస్యల కోసం ప్రభుత్వంపై గళమెత్తుతూ కూడా పోరాడుతున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. అందరూ కూడా ఇది ఏలూరులో ఉన్నటువంటి జిల్లా కేంద్రానికి నిత్యం జిల్లా యంత్రాంగం కానీ సమీక్షలు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వచ్చేటువంటి ప్రధాన రహదారి. ఈ రహదారిపై వీరందరూ కూడా నిద్రిస్తున్నారు. మరి వారి సమస్యలు ఏంటి, వారి సమస్యల పట్ల ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ ఎందుకు స్పందించడం లేదు, వారి నిరసనలు వారి దృష్టికి అసలు వెళ్ళాయా లేదా అనేది వారిని కూడా అడుగుదాం. మా చెప్పండి, ఎందుకు మీరు ఈరోజు అర్ధరాత్రి కూడా నడి రోడ్డుపై నిద్రించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 42,000 మంది రాష్ట్రంలో ఆశా వర్కర్లుగా పనిచేస్తూ ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు 10,000 రూపాయలు వేతనం ఇస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. హామీ ప్రకారంగానే మాకు 10,000 రూపాయలు వేతనం నిర్ణయించారు. దాన్ని మేము అందరం కూడా హర్షిస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వ ఉద్యోగులన్న పేరుతోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లందరికీ సంక్షేమ పథకాలు ఆపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చేది గౌరవ వేతనం, కానీ ప్రభుత్వ ఉద్యోగులను 60 సంవత్సరాల వయసు ముందుకు తీసుకొచ్చి ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకుండా ఇంటికి పంపించే పని చేస్తున్నారు. ఒకవైపున సచివాలయం వ్యవస్థ ద్వారా రాజకీయ వేధింపులు పెరిగినాయి, పనిభారం పెరిగింది. అట్లాగే ఆశా వర్కర్లకి పనిభారంతో అనారోగ్యాల పాలైతే కనీసం మెడికల్ లీవులు కానీ మెటర్నిటీ లీవులు కానీ ఎటువంటి సౌకర్యాలు లేవు. 24 గంటలు ప్రజలకు సేవలు అందిస్తున్న ప్రభుత్వం ఎటువంటి రాయితీలు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి కానీ విధి నిర్వహణలో చనిపోయిన వాళ్ళకి కానీ ఎటువంటి ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వడం లేదు. ఈ సమస్యలన్నింటి మీద అనేక దఫాలుగా రాష్ట్ర కేంద్రానికి, ఉన్నతాధికారులకి, కమిషనర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసి సమస్యలు కనీసం ఆర్థిక పరమైన అంశాలతో సంబంధం లేనటువంటి సమస్యలైనా పరిష్కారం చేయండి అని చెప్పి మేము అధికారులకు విజ్ఞప్తి చేశాం. నేటి వరకు కూడా ప్రభుత్వం పరిష్కారం చేయలేదు. కాబట్టి ప్రభుత్వం మా యొక్క సమస్యలు పరిష్కారం చేసి ఈ రోజున ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. వచ్చే వేతనంలో సగం విధి నిర్వహణలకే నెలలో పిఎస్సీలు, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల చుట్టూ మీటింగులని సమావేశాల పేరుతో పిలుస్తూ ఉన్నారు. ఈ రోజున డెలివరీ కేసులకి, చెకప్లకి తీసుకెళ్లాలంటే ఆశా వర్కులు సొంత డబ్బుల నుంచే ఖర్చు పెట్టవలసిన పరిస్థితి. ఈ రోజున 10,000 అని చెప్తున్నారు, వేతనంలో సగం విధి నిర్వహణ ఖర్చు అవుతుంది. కాబట్టి మాకు కనీస వేతనాలు నిర్ణయించండి, ఉద్యోగ భద్రత కల్పించండి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం పరిష్కారం చేయలేదు కాబట్టి ఈ రోజున వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోడ్డు మీదకు వచ్చి మా యొక్క విజ్ఞప్తి ప్రభుత్వానికి తెలిసే విధంగా చేస్తున్నాం. మీరు చెప్పండి, అంటే మీరు ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారు, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు మీరు ఫీల్డ్లో? మేము గత 17 సంవత్సరాల వారి నుంచి మేము ఆశా వర్కర్గా పనిచేస్తున్నాము. మమ్మల్ని స్వచ్ఛందంగానే తీసుకొచ్చారు. మేము ఏమీ లేకుండానే మేము ముందలు చేసాము. తర్వాత నుంచి 300 అలాగ ఇచ్చారు. ఇప్పుడున్న రానున్న రోజులు ఖర్చులు ఎక్కడికి వెళ్ళాలన్నా మేము మరి ప్రతి రూపాయి ఇచ్చిన 10,000లోనే మేము ఖర్చు పెట్టుకుంటున్నాం. వచ్చి రాని జీతంతోనే మేము తిరుగుతున్నాము. రాత్రి అనక ఎనీ టైం అసలు ఏ టైం ఫోన్ వచ్చినా కూడా పిల్లల్ని భర్తని వదిలేసి హాస్పిటల్కి వెళ్తున్నాం. ఆ చలిలో దోమల్లోనూ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మా ప్రతి ఆవేదన, మా ఆశా వర్కర్లు అందరూ ఆవేదన ప్రభుత్వం గుర్తిస్తుందని మేము చూస్తున్నాం. చూస్తే అంటే పూర్తిగా మనం చూస్తున్నాం కదా, ఆశా వర్కర్లు ఇక్కడ ఒకచోటే కాదు, ఏలూరుతో పాటు భీమవరంలో ఉన్నటువంటి కలెక్టరేట్ వద్ద, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద కూడా ఈరోజు 36 గంటల వారి ధర్నా అయితే కొనసాగుతోంది. ప్రధానంగా వారి డిమాండ్ అయితే కనీస వేతనాలు ఇవ్వాలి, అలాగే వారికి వస్తున్నటువంటి పని భారం కానీ ఒత్తిళ్లు కానీ తగ్గించాలి, ఇతర రాజకీయ వేధింపులు కానీ యంత్రాంగం నుంచి వస్తున్నటువంటి పని భారానికి సంబంధించి కూడా అన్ని సమస్యలపై ఎన్నోసార్లు యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినా సరే ఎందుకు స్పందించడం లేదంటే ఆవేదన వారి నుంచి వినిపిస్తుంది. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలంటూ వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడి వారి ఆవేదన. కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు కలెక్టరేట్ నుండి.